మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రధాన బిడ్డలారా, మన కాల సమయం దేవుని వాక్యం ధ్యానించిన ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల వేసాని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన కాల సమయం సజ్జల లెక్కన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మేము ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం ప్రధాన బిడ్డలను దేవునికి ఏర్పరిచిన దీని వాక్య భాగము ఆది కాండము 36వ అధ్యాయము 31 నుంచి 43 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 36వ అధ్యాయము 31 నుంచి 43 వచనములు ఈ విధంగా రాయబడినవి. మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరనగా భక్తుడైన మరి ఏసావు, అనగా ఏదోము ఏసావుగా పిలువబడుతున్న మరి ఏసావు మరి బట్టి తన యొక్క పరిపాలన బట్టి తన వంశాన్ని బట్టి దేవుడు తనకిచ్చిన కుటుంబాన్ని వారి బిడ్డలను బట్టి ఇక్కడ ఇశ్రాయేలీయుల మీద, అనగా దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క జనాంగంగా పిలువబడుతున్న వారిని గురించి, మరి దేవుడు వారికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి వారు దేశముల యందు వారికి ఇవ్వబడిన అధికారములను బట్టి వాక్యము సెలవిస్తుంది. అందుకని ఇక్కడ మరియు ఏ రాజైనను ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు అంటున్నాడు. అంటే ఏదైనా ఒక దేశము, ఒక ప్రాంతం వారు రాజ్య పరిపాలన చేయాలంటే ఇశ్రాయేలీయుల మీద మరి ఏమని అన్నాడు, ఏదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజు ఎవరనగా అంటున్నాడు. ఈ ఏదోము అనగా మరి దేవుడు ఇక్కడ యాసావును ఏదోముగా గుర్తు చేశాడు. కాబట్టి ఇక్కడ యాసావు యొక్క వంశావళిగా పిలువబడుతున్న వీరందరినీ గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, బెయేరు కుమారుడైన బెల ఏదోములో రాజ్య పరిపాలన చేశాను. ఈ బెయేరు కుమారుడైన బెల ఏదోములో రాజ్య పరిపాలన చేసిన వాడై ఉన్నాడు. అతని ఊరి పేరు దిన్హాబా. ఇతని ఊరి పేరు దిన్హాబాగా రాయబడింది. అయితే బేలా చనిపోయిన తర్వాత బోసరావాడైన మరి జెరాహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. ఎప్పుడైతే ఎవరో దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశంలో వారికి ఇవ్వబడిన అధికారమును బట్టి, రాజ్యపాలన బట్టి మరి బేలా చనిపోయిన తర్వాత బేలా యొక్క తరువాత వచ్చిన వాడిగా మరి బోసరా వాడైన జెరాహు కుమారుడు యోబాబు అతనికి ప్రతిగా రాజాయను. ఇక్కడ యోబాబు మరి ఎవరి ప్లేస్లో వచ్చాడు? అక్కడ బేలాకు ప్లేస్లో రాజుగా ఏర్పరచబడ్డాడు. అటు తర్వాత బేరాహు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. అంటే వారి మరణం తర్వాత, ఒకరి మరణం అంటే వారి మరణాంతక వరకు వారికి ఏం చేయాలి, రాజులుగా ఉండి వారు జీవించి వారి పనులను చేశారు. కాబట్టి ఇక్కడ యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశస్థుడునైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను. ఇక్కడ యోబాము చనిపోయిన తర్వాత మరి ఒక రాజుగా ఎవరు వచ్చారంట? మిద్యాను. అంటే హోషానుకు చనిపోయిన తర్వాత మరి మోయాబు దేశమందుని మిద్యానును కొట్టివేసిన బబాదు కుమారుడైన హదాదు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు అవీతు. ఇక్కడ రాజ్యాలను గురించి, వారి ప్రాంతాల గురించి, వారు నివసించిన ప్రదేశాల గురించి దేవుడు ఇవన్నీ రాయిస్తున్నాడు. ఎందుకని? వారు జీవించిన విధానంలో వీరందరూ కూడా యాసావు, యాకోబు మరి యాసావు, ఏదోము యొక్క నామకరణలో కలిగిన కుటుంబాలుగా మనం ఇక్కడ చూడగలం. కాబట్టి ఇక్కడ హోదాషు అంటే హోదాదు చనిపోయిన తరువాత అతనికి, అనగా మస్రేకా వాడైన సమ్లా అతనికి ప్రతిగా రాజు అయ్యాను. ఈ హుదాదుకు చనిపోయిన తర్వాత
ఆ ప్రదేశంలో ఆ ప్రాంతంలో మళ్ళా మశ్రేక వాడైన సమ్లా అతనిని ప్రతిగా రాజుగా ఆయను. మరి సమ్లా చనిపోయిన తర్వాత నదీ తీర మందలి మరి రహేబోతు వాడైన షావులు అతనికి ప్రతిగా రాజాయను. ఈ రాజ్య పరిపాలనలన్నీ వారికి ఇవ్వబడిన అధికారాన్ని బట్టి, రాజ్యాలను బట్టి, వారున్న ప్రదేశాలను బట్టి వాక్యము సెలవిస్తూ, షోషావులు చనిపోయిన తర్వాత యగ్బోరు కుమారుడైన బయాల్ హొనాన్ అతనికి ప్రతిగా రాజాను. ఈ షాబాలుకు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన మరి బయాల్ హనాన్ అతనికి ప్రతిగా రాజై ఉన్నాడు. అటు తర్వాత అక్బోరు కుమారుడైన బయాల్ హనాన్ చనిపోయిన తర్వాత అద్దారు అతనికి ప్రతిగా రాజాయను. అతని ఊరి పేరు పాయు, అతని భార్య పేరు మహేతా బేలు. ఆమె మరి మేజాహోబు కుమార్తె అయిన మంత్రేదు కుమార్తె. ఇక్కడ తన బట్టి, తన కుటుంబాన్ని బట్టి, బిడ్డను బట్టి, తన ప్రదేశాన్ని బట్టి రాయటం జరిగింది. ఎందుకని వారి వారి యొక్క ప్రదేశాలలో, వారి వారి ప్రాంతాల్లో వారందరూ కూడా మరి ఇశ్రాయేలీయుల మీద రాజ్య పరిపాలన చేయకమునుపు ఏదోము దేశమందు రాజ్య పరిపాలన చేసిన వారే ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకనే అక్బోరు కుమారుడైన బయాల్ హనాను చనిపోయిన తర్వాత ఆదారు అతనికి ప్రతిగా రాజయ్యాడు. ఆ రాజైన అతనిని ఊరి పేరు పాయు అంట. అతని ఊరి పేరు గురించి హనాను ఊరి పేరు పాయు అని, అతని భార్య పేరు మహేతాబేల్ అని, ఆమె మరి మేజాహోబు కుమార్తె అయిన మంత్రేదు కుమార్తె. ఈ తన తల్లిని గురించి, తన కుటుంబాన్ని గురించి, తన భార్య యొక్క కుటుంబాన్ని గురించి కూడా ఇక్కడ రాయడం జరిగింది. అంత మాత్రమే కాదు, మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చొప్పున యాసావు సంతానపు నాయకులు వీరు. కాబట్టి ఇక్కడ ఈ యాసావు సంతానపు నాయకులను పేర్లుగా ఏమనగా అంటూ తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యాతేతు నాయకుడు, అహోలీబామా నాయకుడు, ఎలా నాయకుడు, మరి పీనోను నాయకుడు, మరి ఖానాజు నాయకుడు, తేమాను నాయకుడు, మిస్బారు కూడా నాయకుడు. వీరందరూ కూడా వారికి ఇవ్వబడిన నాయకత్వాలను బట్టి, నాయక లక్షణాలను బట్టి వారి పేర్లను ఇక్కడ రాయడం జరిగింది. కాబట్టి మగ్దీయేలు నాయకుడు, ఈరాము నాయకుడు, వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారమును ఏదోము నాయకులు, యాసావు ఏదోములకు మూల పురుషులుగా వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సంతానమంతా మరి దేవుడు ఏదైతే ఏదోము యాసావుగా వంశావళిగా దేవుడు ఈ 36 అధ్యాయాలు చెప్పాడో వారి బిడ్డలను బట్టి, వారికి కలిగిన కుటుంబాలను బట్టి, వారికి ఇవ్వబడిన మరి అధికారాలను బట్టి, రాజ్యాలను బట్టి, అటు తర్వాత వారికి ఇవ్వబడిన వారి వారి పేర్లు చొప్పున నాయకత్వాలను బట్టి నాయకులుగా వాళ్ళు పిలువబడ్డారు. కాబట్టి ఈ నాయకత్వాలు కలిగిన వీరందరూ మరి దేవుని యొక్క సముఖమందు మరి ఏదోము యాసావుగా పిలువబడుతున్న మరి యాసావు యొక్క వంశావళిగా వీరందరినీ మనము చూడవచ్చునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, కృపగల మా యేసయ్యా, ఇదిగో నాయన మరి ఏది నీ యొక్క నామమును గణపరచుటై ఉన్నదో, నీ నామ మహిమార్థము నాయన నీవు ఏర్పరచుకున్న ఈ నీ ప్రియ కుటుంబాలను బట్టి అయ్యా, ప్రత్యేకించి ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచారో మరి యాసావు ఏదోముగా పిలువబడిన యాసావు యొక్క కుటుంబాన్ని బట్టి, యాసావు యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి, యాసావును ఆశీర్వదించిన తర్వాత తన భార్యలను బట్టి, మరి కలిగిన బిడ్డలను బట్టి నేడు నీవు ఈ వంశాలను నీవు గుర్తు చేస్తున్నావు. కాబట్టి నాయన నీ యందు నీ నామందు వీరందరూ లిఖింపబడిన వారిగా నీ జీవగ్రంథమందు వీరి పేర్లు కూడా అటు రీతిగా లిఖింపబడినట్లుగా నీవు వారిని చేర్చుకున్నావు. కాబట్టి నాయన నేడు నీ వాక్యము చేత, నీ వాక్యం ద్వారా మేము అటు రీతిగా నీలో జీవించుటకు, నీలో కొనసాగుటకు మాకు మీ సహాయం దయచేయండి.
మేలైన వాటిని చేపట్టుటకు సహాయం దయచేయండి. అడిగి వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన మేలు చేత మమ్మల్ని దీవించి కాచి కాపాడి సంరక్షించండి. ప్రభా, వాక్యం ద్వారా వాక్యం చేత వాక్యమును బట్టి మేము నీ అందు జీవించినట్లు మా అందరికీ నీ సహాయం దయచేయమని ఈ దేవున ప్రార్థనలను మీరు అంగీకరింపజేసుకొని మీ మహిమగల నామములో మమ్మల్ని అందరినీ దర్శించి మీ రాజ్యం మమ్మల్ని చేర్చుకునమని మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచుకొని దీని పరిచర్లతో తోడేయండమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయం. మేము అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలో తేకాదశం తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతులైంది సంరక్షించునుగాక. ఆమేన్.